హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. చాలా డేస్ తర్వాత ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తున్నాము. వ్లాగ్ ఏంటంటే మా తమ్ముడు అశోక్ మీ అందరికి తెలిసిందే. వాడికి కొడుకు పుట్టాడు, అది కూడా మీ అందరికి తెలుసు. వాడి పేరు అయాన్ష్. వాడికి పుట్టెంటికల ఫంక్షన్ చేస్తున్నాము. పుట్టెంటికల ఫంక్షన్ అంటే మా సైడ్ ఎలా ఉంటుందంటే, మా ఫ్యామిలీలో ముందుగా మేము కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దర్శించుకొని అక్కడ స్టే చేస్తాం. వన్ నైట్ బిఫోర్ స్టే చేసి ఫ్యామిలీ అందరం కలిసి అక్కడ స్టే చేసాము. నైట్ పడుకొని మార్నింగ్ లేచి ఇలా బోనాలు తీస్తాను అనమాట. బోనాలు తీసి ఫ్యామిలీ అంతా ఎక్కడనే ఒక రూమ్ బుక్ చేసుకొని ఆ రూమ్లో పడుకొని మార్నింగ్ లేచి పూజ బోనాలన్నీ తీసి ఇంకా మా ఫ్యామిలీ, అశోక్ వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చారు. అండ్ డాడీ రాలేదు, నాన్న రాలేదు, అన్ను రాలేదు, పెద్ద అన్నయ్య వాళ్ళు రాలేదు. ఇంకా చూసారు కదా వీడే అయాన్ష్ ఎంత క్యూట్గా ఉన్నాడు. చూస్తుంటేనే చాలా కోల్కత్తా ఇలా ఇంకా బేసిక్గా బట్టలు పెట్టుకొని అక్కడ మేము దర్శనం చేసుకొని, మాకు పట్నాలు కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి సంవత్సరం పట్నాలు వేస్తాము. ఈ సంవత్సరం కూడా వేసాము. బట్ మళ్ళీ ఒకసారి ఈ పుట్టెంటికల ఫంక్షన్ కాబట్టి అమ్మ కంపల్సరీ వెళ్ళినప్పుడల్లా పట్నాలు వేయాలని కంపల్సరీ చెప్తుంటుంది. కాబట్టి మా అందరి కోసం మొక్కుతుంటుంది. అలా పట్నాలు వేసుకొని దాని తర్వాత అశోక్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అలా బట్టలు పెట్టడం జరిగింది. అండ్ మేనమామ మాకు మేనమామ లేడు కాబట్టి మా పెద్దొదిన వాళ్ళ తమ్ముడు ఆయన ఒక 5 కత్తర్లు అలా కత్తర్లు తీసి ఒక వైట్ క్లాత్లో బొట్టు పసుపు వేసి దాంట్లో ఆ 5 కత్తర్ల హెయిర్ని దాంట్లో పెడతాను అనమాట. పెట్టి అక్కడ మల్లన్న స్వామి టెంపుల్లో అక్కడ చెట్టు దగ్గర వేస్తారు. అలా ఇంకా వెంట్రుకలు కట్ చేసిన తర్వాత వాడికి స్నానం చేయించి అందరం రెడీ అయిపోయి మేము చక్కగా టెంపుల్కి వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా టెంపుల్ కాడ పట్నాలు వేసుకున్నాము. పట్నాలు వేసుకొని అక్కడి నుంచి అది దర్శనం చేసుకొని గర్భగుడిలోకి ఎలా కెమెరా నాటలోడు కాబట్టి అక్కడి నుంచి మేము వేములవాడ వెళ్ళిపోయాం అనమాట. వేములవాడ నుంచి సేమ్ డే వేములవాడకి వెళ్ళి హ్యాపీగా అక్కడ ఫస్ట్ టైం జస్ట్ వాడికి 9 months దాటాయి. లేత గుండు. వాడు హ్యాపీగా పడుకున్నాడు. వాడికి అసలు కనీసం గుండు తీస్తున్న విషయం కూడా మనకు తెలియదు. కానీ అశోక్ రమ్య మేము అందరం చాలా కంగారు పడ్డాం. ఎందుకంటే భయం వేసింది, చిన్నపిల్లాడు కదా ఎక్కడ కట్ అవుతా. చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడు వాడు గుండు తీసిన విషయం కూడా మనకి తెలియదు. పాపం చాలా సేపటికి మనకు తెలిసింది గుండు తీసినట్టు. కానీ అస్సలు అల్లరి కూడా చేయలేదు, అసలు ఏడవలేదు. బాగా సైలెంట్ వాడు. అసలు ఎక్కువ ఏడవాడు. అలా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేపించేసి మా సైడ్ ఏంటంటే వేములవాడ దర్శించుకున్న తర్వాత ఇలా కోలాయ కట్టేస్తాం అనమాట. కోలాయ కట్టేసి హ్యాపీగా ఒక రౌండ్ అలా తిరుగుతాం. గుడి చుట్టూ అలా రౌండ్ తిరిగి మళ్ళీ అక్కడ వేస్తాము. ఇంకా ఫినిష్ చేసుకొని హ్యాపీగా ఇంకా మా ఊరు వెళ్ళిపోయి ఒక 1 day గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే 17th రోజు మంచిగా ఇంట్లో దావత్ అనమాట. ఎందుకంటే మళ్ళీ వీడి ఫంక్షన్, అయాన్స్ ఫంక్షన్ ఊర్లో ఇది ఒక ఫస్ట్ ఫంక్షన్. దాని తర్వాత మిగతా ఫంక్షన్స్ ఏముంటాయి, వాడికి బర్త్డే ఫంక్షన్ ఉంటుంది, అవన్నీ పెంచల ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ సిటీలోనే ఇక్కడ హైదరాబాద్ చేసుకుంటాం కాబట్టి మా ఊర్లో తెలిసిన చుట్టాలందరినీ పిలిచి, బంధువులందరినీ పిలిచి, చుట్టాలందరినీ పిలిచి 2 యాటల్ని కొని మంచి దావత్ చేసాడు అనమాట. వీడు మళ్ళీ గుండు తీసిన విషయం మనకి తెలిసిపోయింది, మనకు అలవాటు అయిపోయింది. మా అమ్మ చూడండి కెమెరా ఆన్ చేయగానే చిన్న అలా రియాక్షన్ ఇస్తారన్నమాట. అమ్మ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. అందరం కలిసి మంచిగా రెడీ అయిపోయినాం. చూసారా వాడిని మంచిగా ఒక పంచ కట్టి వాడిని రెడీ చేసారు. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. చుట్టూ అందరూ రావడం జరిగింది. వంటలు స్టార్ట్ చేసాము. అలా వంటలు తినుకుంటూ కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ మా అమ్మ వాళ్ళు, అన్నయ్యల పిల్లలు అందరూ డ్యాన్స్లు ఫుల్ హంగామా అయిపోయింది అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఇది. చాలా వరకు జనాలు చుట్టాలు వచ్చారు. ఇటు సైడ్ మాత్రం మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా పెద్దన్నయ్య పిల్లలు కానీ, మా రెండవ అన్నయ్య పిల్లలు సిరి, స్వీటీ, రిషి, అమ్ములు అందరు, మా డాడీ కూడా మనవరాలతో ఫుల్ డ్యాన్స్. దాని తర్వాత కానుకలు, అలా కట్న కానుకలని వాడికి పెట్టడం జరిగిందనమాట. హ్యాపీగా ఇంకా అను మిస్ అయింది ఫంక్షను. అను ఇంట్లో ఉండిపోయింది, అక్కడ హైదరాబాద్లో చిన్న వర్క్ ఉండి. అలా అనమాట. ఇంకా కట్న కానుకలతో ఫంక్షన్ ఇలా ముందుకు వెళ్తుంది.
మా అనే వాళ్ళ అత్త వాళ్ళు, మా పెద్దనే వాళ్ళ అత్త మామయ్య వాళ్ళు. ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం తెలియని ఒక ఆనందం కలుగుతుంది అనమాట ప్రతిసారి. డెఫినెట్గా ఇలా సమ్మర్ హాలిడేస్లో కూడా నేను రెగ్యులర్గా గ్యాప్ ఉన్న టైంలో, షూటింగ్ లేని టైంలో వెళ్తుంటాను, సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటాను. చాలా ఆనందంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అయాన్స్ను వాడిని చూస్తుంటే చాలా వాడి క్యూట్నెస్, వాడు నవ్వుతుంటే తెలియని ఆనందం కలిగిందనమాట. వాడిని ఒక్కసారి కూడా వదిలిపెట్టలేదు. ఫుల్ వాడిని ఎత్తుకుంటూ నేను కనబడగానే నా దగ్గరికి రావడం చాలా బాగా అనిపించింది. అబ్బి ఏం చేస్తావు? అంటే అది సమ్మర్ కదా, అమ్మ ప్రేమతో తీసుకొచ్చి ఈ మొక్కలు పెట్టుకుంది, ఎండిపోతున్నాయని చెప్పేసి వాటర్ పడుతుంది. అందరు మంచిగా ఎంజాయ్ చేస్తుంటే నువ్వేమో చెట్లకి నీళ్ళు పడుతున్నావు. చూసారా సార్ డబుల్ యాక్షన్? భలే పెరిగినాయి కదా ఇవన్నీ. అన్ని రకాల ఇంత సమ్మర్లో కూడా ఇప్పుడు ఇంత గ్రీన్గా ఉండాలంటే మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉండాలి. ఓన్లీ మా అమ్మకి మాత్రం సాధ్యం అవుతుంది. అదేంటి చెప్పు? హైబిస్కస్. రోజు దీనికి హాయ్ చెప్పాలా? కంట్రీలో ఉన్నావు బేట. హైబిస్కస్. ఇదేంటి చెప్పు? ఇది బైబిస్కస్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? ఇది బైబిస్కస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లేదు, ఇది మన వ్యూవర్స్ కామెంట్లో చెప్తారు ఈ చెట్టుని ఏమంటారు. ఈ ఫ్లవర్స్ ముట్టచ్చా? అంటే కొన్ని ముట్టలేం కదా. ఇది తెలుసా? ఈ చెట్టు అమ్మేందుకు పెట్టి తెలుసా? ఈ చెట్టు ఉంటే పాములు రావట ఇంట్లోకి. దీన్ని క్యాక్టసా ఇది అక్షయ్? ఎలా రావని నిర్ణయిస్తాం అట్లా, అంటే డిసైడ్ చేస్తాం. దానికి ముళ్ళు ఉంటాయి బాబాయ్. ఏమో మేబీ సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. దాని స్మెల్ పడకపోవడం. ప్రతి చెట్టుకు సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కదా. సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, సైంటిఫిక్ నేమ్ కూడా ఉంటుంది. చామంతి కదా? ఎస్, చామంతి. క్రైసాంతిమం. క్రైసాంతిమం క్రైసాంతిమం ఎలా వృద్ధి చెందుతుంది తెలుసా? నేను పెట్టిన ఒక చెట్టు ఉంది, చెప్పు. ఒక మొక్క ఇది ఇదా? ఇది తిన్నప్పుడు తీసుకొచ్చా. ఏం దీని పేరేమన్నా నీకు ఐడియా ఉందా మరి? లేదు. లీవ్స్ ఫ్లవర్స్ లాగా బ్యూటిఫుల్. స్కాన్ చేసి తెలుస్తుంది ఏంటి అనేది. అర్థం కాదు. ఈ వీడియో స్కాన్ కదా? ఏ స్కాన్? సిటీ స్కాన్ చేపిస్తే తెలుస్తుందా? ఇది గూగుల్కి వెళ్ళి స్కాన్ చేస్తే ఆ చెట్టు నేను తెలుసా? అచ్చా, తెలుసు. నీకు తెలుసు కదా? తెలుసు. అలోవేరా కాదు ఇప్పుడు ఇట్లాంటి చెట్లకి ఒక స్పెషాలిటీ ఉంటుంది తెలుసా? వీటిని జనరల్గా సక్యులెంట్స్ అని అంటారు. సక్యులెంట్స్ అని అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో వాటర్ ఉండవు కదా, ఉన్న వాటర్ అన్నీ ఇవి చాలా మందంగా ఉంటాయి చూడు, దీనిలో స్టోర్ చేసి పెట్టుకుంటాయి వాటర్. ఆఫ్ సీజన్లో ఆ వాటర్ని యూజ్ చేసుకొని బతుకుతుంది చెట్టు. జంతువు ఉంది క్యామెల్ కదా, వాటర్ ఎక్కువ. క్యామెల్ కూడా ఎప్పుడైనా వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ వాటర్ని తీసుకొని దాన్ని స్టోర్ చేసుకుంటుంది. అట్లాంటి మంచి ఫుడ్ తాగితే బాగుండు. ఒకటి ఎట్లా పందాటప్పుడు ముందే ఎక్కువ తాగేసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్టోర్ చేసుకున్న తర్వాత పెద్ద ప్లానింగే ఇక అట్లయితే అసలు మందు ఏ ఫంక్షన్లో మందు పెట్టరు అప్పుడు. ఈ చెట్లు చిన్నప్పుడు బాగుండేది తెలుసు మన ఇంట్లో.
అమ్మ పూజ చేసిందంటే కదా మనకు పెద్ద టార్చర్. ఇవన్నీ తెంపి పెట్టాల్సింది. ఇది తెలుసా అబ్బి, ఇది గారెలాక మంచి స్మెల్ వస్తుంది. తులసి చెట్టు లాగా స్మెల్ వస్తుంది. దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి తెలుసా. తర్వాత అలా ఒక 1-2 days అలానే స్పెండ్ చేసి చాలా ఆనందంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా హ్యాపీగా మేము ఎంజాయ్ చేసాం. మరిన్ని వ్లాగ్స్ కోసం చూస్తుండండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.